హలో వెల్కమ్ టు శివ మధు. నేను మధుమిత శివ బాలాజీ. మేము చేసిన మ్యూజికల్ నరేటివ్ గోదారికే సోగానే సాంగ్ రిలీజ్ అయిపోయింది. సో మీ అందరికి డెఫినెట్ గా నచ్చుతుంది. మా గెటప్స్, ఆ క్యారెక్టర్స్, మేము చేసిన క్యారెక్టర్స్ అవన్నీ చాలా మాకు యాజ్ యాక్టర్స్ మాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించాయి. మేము చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. సో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్ చూసి అని అనుకుంటున్నాను. సో నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. లింక్ తోటి మీరు ఆ సాంగ్ చూసేయండి. అదర్వైజ్ ఏవా మ్యూజిక్ ఛానల్ కి వెళ్ళి అందులో సాంగ్ అవైలబుల్ ఉంది, అందులో కూడా చూసేయచ్చు. ఆ సాంగ్ చూసి మీ ఫీడ్బ్యాక్ ఎక్స్ప్రెస్ చేయండి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూస్. రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ లో నిన్న సాంగ్ రిలీజ్ అయిందనమాట, అంటే లాంచ్ చేశారు. అక్కడ ఆడియన్స్ తో కలిసి థియేటర్ లో సాంగ్ చూసాము. రాజుగారికి ఎల్లమ్మ పుంజ అంటే పుంజ అంటాడు, ఎల్లమ్మంటాడు. ఎక్కడెక్కడైతే నరేటివ్ లో ఏ సీన్ లో ఏ మూమెంట్ దగ్గర సాంగ్ లో వచ్చే ఏ సిచ్యువేషన్ కి నవ్వుతారు అనుకున్నామో ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్స్ కి ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద లాంచ్ అండ్ ద రెస్పాన్స్ లైవ్ లో మేము రిసీవ్ చేసుకున్నది. ఐ హోప్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఎక్స్ప్రెస్ చేస్తారని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ అండ్ రీడ్ ఆల్ యువర్ కమెంట్స్. ఓకేనా, చూడండి. అండ్ ఇవాళ వీడియోకి వచ్చేస్తే కొంచెం డిఫరెంట్ గా, మీరందరూ నన్ను చాలా రోజుల నుంచి జస్ట్ ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ లో అండ్ కొన్ని రిలేషన్షిప్ బేస్డ్ టిప్స్ లాగా అలాంటి వీడియోస్ ఏమైనా చేయమంటున్నారు. సో నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఎందుకు నేను శివ గారిని కొన్ని క్వశ్చన్స్ అడగకూడదు అని. సో నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను అనమాట. ఈ సాంగ్ రిలీజ్ అయ్యి ఆ రొమాంటిక్ సాంగ్ ని మీరందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను మా ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం కానీ స్క్రిప్ట్ ముందే ఇవ్వడం కానీ జరగదు. సో యు రెడీ? ఓకే, హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. వాట్ వాస్ ద మూమెంట్ యు రియలైజ్డ్ యు వర్ ఫాలోయింగ్ ఫర్ మీ? మూమెంట్ అంటే అది స్లో ప్రాసెస్. ఒక్క మూమెంట్ మనకు అనిపిస్తుంది కదా ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ యూ అని. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఫస్ట్ మన క్యాజువల్ గా కాన్వర్సేషన్ జరిగి మీరు నాతో నార్మల్ గా మాట్లాడేటప్పుడు అంతా ఐ నెవర్ ఫెల్ ఫర్ యూ. ఇట్ వాస్ లైక్ జస్ట్ ఎ కో స్టార్ టాకింగ్ విత్ మీ. వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు లైక్ లుక్ ఎట్ మీ కొంచెం స్పెషల్ గా చూస్తూ స్టేర్ చేస్తూ ఉండేవాళ్ళు. సడన్ గా చూస్తే ఏదో చూడనట్టు ఉండేవాళ్ళు. తర్వాత ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈ అమ్మాయిని ఒకసారి ఇలా టచ్ చేద్దామా అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. సో అలా ఎప్పుడు అర్థమైందో అప్పుడే నాకు అలా అనిపించినప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ డిఫరెంట్. సడన్ గా సీన్ లో లేకుండా స్లో ప్రాసెస్ కదా. స్లో ప్రాసెస్, బట్ దట్ మూమెంట్ వెన్ యూ టచ్ మీ, సడన్ గా ఏం తెలియనట్టు ఇట్లా చేయి వేసేస్తారు, లేకపోతే ఏదో ఒకటి ఇట్లా చేపట్టుకుని సీన్ లో ఏదైనా అక్కడ లేకపోయినా అవసరం లేకపోయినా యూస్ టు డూ సర్టెన్ థింగ్స్. సో దట్ వాజ్ లైక్ ఎక్కువ చేస్తున్నారే అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఫాలోయింగ్ ఫర్ యూ, దో ఐ వాంటెడ్ టు అవాయిడ్ ఇట్. అండ్ మీ ముందేమో చాలా స్ట్రిక్ట్ గా ఎచ్చి లివ్ మై హ్యాండ్ అన్నట్టు బిహేవ్ చేసేదాన్ని. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఐ వాజ్ ఫాలోయింగ్ ఫర్ యూ. ఇట్స్ ఆల్ డెస్టినీ. ఓకే, వెళ్ళే కొద్ది వెళ్ళే మాటల్లో తర్వాత యాక్షన్ అలా వెళ్తుంది అనమాట. సో ఇట్స్ ప్రాసెస్. ఇది సో ప్లేస్ అన్నది ఎక్కడ ఉండదు. ఒక మూమెంట్ లో పడలే, ఒక మూమెంట్ ఉండదు, చాలా మూమెంట్స్ లో పడ్డారు. వెళ్ళిన ఎదురు నడుచుకుని వచ్చేసి ఇలా కొట్టుకొని చూసిన వెంటనే బుక్స్ పడిపోతా, బుక్స్ తీసుకుని చూసిన వెంటనే ఫాలింగ్ లవ్ అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అదే చెప్తాను, నీతో మాట్లాడుతుండగానే అది స్టార్ట్ అయింది మెల్లిగా. ఓకే, అమ్మాయి మంచి ఏంటి చాలా నిదానం అవన్నీ, అంటే హోమ్లీ గర్ల్ అనేది అర్థమైంది. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ మెమరీ ఆఫ్ us together so far?
న్యూజిలాండ్ ట్రిప్ రీసెంట్లీ. ఎస్, ఐ అగ్రీ ఆన్ దాట్. ఐ గెస్ మేము పెళ్ళైన కొత్త నుంచి కొన్ని ట్రిప్స్కి వెళ్ళాము, టుగెదర్ టైం స్పెండ్ చేసేలాగా చాలా అకేషన్స్ వచ్చాయి కానీ బట్ న్యూజిలాండ్ ట్రిప్ విల్ బి మెమరబుల్ ఫర్ ఎవర్. ఓకే, వాట్ డూ యూ థింక్ ఈస్ గ్రేటెస్ట్? ఫర్ ఎవర్ కాదు, ఫర్ దిస్ మూమెంట్. ఇంకేది వచ్చినా కానీ దీస్ మెమరీస్ అలాగే ఉండిపోతాయండి. అన్ని మెమరీస్ ఉంటాయి. సో ఫార్ విచ్ ఇస్ ద బెస్ట్ అని అడుగుతున్నాను. నీ క్వశ్చన్ మర్చిపోతున్నాను. ఓకే సరే అండి, దానికి ఎందుకు తిడతారు? మరి I'm trying to correct you. Okay, so you're telling me that you're going to give me more better memories. Yes. Okay, what do you think is the greatest strength of our relationship? Respect. Caring. Sharing. అప్పుడప్పుడు తిడతారు, చిక్ నీకేం రాదు. అదే caring. ఏం రాదని తింటారు, కేరింగ్. ఓకే, ఎస్. వాట్స్ ద మోస్ట్ వల్నరబుల్ మూమెంట్ వి హావ్ షేర్డ్ అండ్ వాట్ డిడ్ ఇట్ టీచ్ యూ అబౌట్ అస్? వల్నరబుల్ అంటే మీరు ఏదైనా డెసిషన్ చాలా స్ట్రాంగ్ గా అప్ ఫ్రంట్ గా తీసుకుంటారు కదా, బట్ దేర్ విల్ బి సర్టెన్ మూమెంట్స్ వేర్ యూ విల్ ఫీల్ వీక్. మీకే అది చాలా వల్నరబుల్ గా, చాలా సెన్సిటివ్ గా అలా అనిపిస్తుంది. మన ఆర్గ్యుమెంట్, ఇనిషియల్ మ్యారేజ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, అండ్ మీకు అది మ్యారీడ్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్. ఓకే, అండ్ మీకు అది ఏం నేర్పించింది మన గురించి? ఆర్గ్యూ చేయొద్దు నేర్పించింది. టైం వేస్ట్. దాని గురించి కూర్చొని ఇప్పుడు వాటి గురించి ఆలోచించి జోక్ చేసుకుంటూ ఉంటాం. మన ఇద్దరం దూరంగా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఫోన్ లో మాట్లాడాలనిపిస్తుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను లండన్కి వెళ్ళినప్పుడు మొత్తం నీకు ఫోన్ లోనే ఉంటాను. లండన్ వెళ్ళినప్పుడు హీ వాస్ దేర్ ఫర్ 40 days. నేనేమో ప్లీజ్ అండి మీరు ఫ్రెండ్స్ తో మాట్లాడండి, పాపం వాళ్ళందరూ మీకోసం గ్యాదర్ అయ్యారు, అందరూ ఉండేవాళ్ళు. బట్ ఈయన వచ్చి నాకు కాల్ చేసి నాతోటే ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత నేనే చెప్తుండేదాన్ని బయటకు వెళ్ళండి, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయండి, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని. బట్ అయినా కానీ హి యూజ్డ్ టు టాక్ ఓన్లీ విత్ మీ. యాక్చువల్గా పెళ్లి తర్వాత అదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం బయటికి, అంత లాంగ్. ఓకే ఓకే, అదే ఆలోచిస్తున్నాను. బిగ్ బాస్ ముందు కదా, బిగ్ బాస్ ముందు. దానివల్ల ఏం నేర్చుకున్నారు మీరు? ఏమైనా నేర్చుకున్నారా? దాంట్లో నేర్చుకున్నా. నెక్స్ట్ టైం మధున్ కూడా తీసుకురావాలి, ట్రిపుల్ టుగెదర్ వెళ్ళాలి. వెళ్ళట్టేదా? దాని గురించి నేర్చుకోవటం ఏంటి? ఇంక మీదట సోలో ట్రిప్స్ వెళ్ళకూడదు, ఫ్రెండ్స్ అసలు వెళ్ళకూడదు. నాలో మీకు నచ్చే ర్యాండమ్ గా ఒక థింగ్ ఏదైనా? పేషెన్స్. మనం చేసిన వియర్డెస్ట్ థింగ్, యాక్చువల్గా మీరు ఎంజాయ్ చేసిన థింగ్, బట్ దట్ వాస్ ద వియర్డెస్ట్ వాట్ వి డిడ్. వియర్డెస్ట్ ఏమి అప్పుడు అలా చేయలేదమ్మా. వాట్ ఇస్ వియర్డెస్ట్? ఏమన్నా చేస్తే నేనే చేస్తాను. అదే మనం అంటున్నా. అదే మన అలా ఏమి చేయలేదు. వియర్డెస్ట్ వియర్డ్ ఏమి వేడి ఏం చెప్పు, నువ్వు చెప్పు. ఎయిర్పోర్ట్ బస్సు. అవన్నీ పబ్లిక్ లో మాట్లాడు. సో అది weirdest thing, but we kind of enjoyed it. And మిమ్మల్ని నేనే క్వశ్చన్ అడిగి నేనే ఆన్సర్ కూడా చెప్పేస్తానండి. యు ఆర్ సో బ్యాడ్. ఓకే కాదు, చెప్పండి. అట్లా మీకేమన్నా weirdest thing that we did but you enjoyed it? మరి నువ్వు చెప్పింది ఎయిర్పోర్ట్ లో బస్సు అందరూ ఉండగా రొమాన్స్ చేశారు. ఓకే, దెన్ అర్జున్ రెడ్డి మూమెంట్స్ కొన్ని అవి. ఓకే, లెట్స్ నాట్ టాక్. ఓకే, జస్ట్ క్లూ ఇస్తా. నన్ను 3 పదాల్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం పదాలు? మధు అంటే మత్తు. ఓకే, అంటే 3 పదాలు అయిపోయింది. ఎక్కడైంది మత్తు అంటే మత్తు.
మధుకి 3 పదాలు చెప్పండి, నన్ను డిస్క్రైబ్ చేసేలాగా 3 పదాలు. ఓహో అలాగా. అంటే ఇప్పుడు వర్ణించడం చేశారంటే నిజంగా వచ్చేసి ఒక చందమామ లాగా ఉన్నారంటారు. బట్ చందమామ ఎలా నాని బొక్కలు బొక్కలు ఉంటారు. ఇలా ఎలా వర్ణిస్తారు మీరు? కవుల పోయిట్రీ ఇమాజినేషన్ కి కూడా ఇంత డామేజ్ చేస్తారా? టెక్నికల్ ఆలోచిస్తే మాత్రం చాలా డామేజింగ్ ఉంటుంది. అలా కాదండి, డామేజ్ చేయకుండా ప్రాపర్ గా చెప్పండి, మీకు అనిపించింది చెప్పండి. అందం అంటే అందము, తెలివి, ఇంకేం చెప్పచ్చు, పేషెన్స్. ఓకే, వాట్ సాంగ్ రిమైండ్స్ యూ ఆఫ్ అస్? అంటే మీకు ఆ సాంగ్ వినగానే మనం గుర్తొస్తాం, అలాగా ఏం సాంగ్ అది? చందమామ బుగ్గే బంగారం. ఓకే, ఎందుకు చెప్పు? మన పెళ్లిలో ఆ సాంగ్ వెడ్డింగ్ వీడియోలో ఉంది కాబట్టి. నాకైతే బిగ్ బాస్ లో నేను వచ్చి రిటర్న్ వచ్చేసేటప్పుడు ఒక సాంగ్ ప్లే అవుతుంది కదా, జనతా గ్యారేజ్ నుంచి, నీ సెలవడిగి. ఆ సాంగ్ ఎప్పుడు విన్నా అవును. అదేంటో అసలు నేను అంత స్ట్రాంగ్ గా నా మైండ్ లో అది ఫీడ్ అయిందని కూడా నేను రియలైజ్ అవ్వలేదు చాలా రోజుల వరకు. ఆ సాంగ్ ఎప్పుడు ప్లే చేసినా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి నాకు. ఎందుకు ఏడుస్తా నేను అసలు ఈ సాంగ్ కి అని తర్వాత ఆలోచిస్తే యాక్చువల్ గా అది బిగ్ బాస్ లో ఈయన ఉన్నప్పుడు నేను వెళ్ళి వచ్చేటప్పుడు ఆ సాంగ్ ప్లే చేశారనమాట. తర్వాత ఈయన పిల్లల ఫోటో చూసి అదంతా ఉండేటప్పుడు, సో ఆ పెయిన్ తో పాటు ఆ సాంగ్ కూడా అలా మైండ్ లో ఉండిపోయింది. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? నాతో ఉన్నప్పుడు బెస్ట్ థింగ్ ఏంటి? మీరు అది ఎక్స్పెక్ట్ చేయలా అలా ఉంటదని? డబ్బు విషయంలో కంట్రోల్ చేయడం. అది బెస్ట్ థింగ్ ఏనా? ఓకే. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్ ఫర్ అస్ యాజ్ ఎ కపుల్? బిగ్గెస్ట్ డ్రీమ్ కాదు, డ్రీమ్ కమ్ ట్రూ కదా. ఓకే, ఇప్పుడు యాజ్ ఎ కపుల్ గా మనం ఉన్నప్పుడు మీ కళ ఏంటి? మన ఇద్దరు ఒక కపుల్ గా మన ఇద్దరికి మీరు కంటున్న కళ, మన ఇద్దరి కోసం ఎప్పుడు ఉంటుంది? ఏదైనా జరిగినప్పుడు దాన్ని కలగంటాం. మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ ని డైసెక్ట్ చేయమనలేదండి, ఆన్సర్ చేయమని. ఆన్సర్ చేస్తాను. చెప్పండి. ఇప్పుడు ఏమన్నా మనకి కావాలంటే అది కలగా ఉండిపోతుంది. ఆల్రెడీ అన్ని చేసుకుంటూనే ఉన్నాం కదా. అవును, ఇప్పుడు ఆల్రెడీ మనం టుగెదర్ ఉన్నాము. బట్ ఒక కపుల్ గా ఇక మీదట అంటే ఒక కపుల్ గా మనం ఇలా ఉండాలనో ఇలా చెయ్యాలనో నేను చెప్పనా? నాకు మీరు ఎప్పుడు చెప్పేది నాకు ఐడియా వస్తుంది, బట్ మీ కళ నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్తారు కదా ఎప్పుడు ముసలోళ్ళు అయ్యాక. ఏంటది ఫామ్ లో? ఏది మన కుటుంబమా? టాపిక్ లేదు కదా. అవును, బట్ యూ థాట్ ఆఫ్ కుటీరంలో అంట ముసలోళ్ళు మేము ముసలోళ్ళు అయిపోయాక మేమిద్దరం అక్కడ ఉంటామంట. ఈ యంగ్ కపుల్స్ అందరూ దే కెన్ విజిట్ అక్కడ, ఊరికే రావచ్చంట, ఎవరైనా రావచ్చు. హూ థింక్స్ దట్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ దే హ్యావ్ సమ్ ఇష్యూ విత్ ద మ్యారేజ్ ఆర్ ఏదైనా జనరల్ గా ఒక కపుల్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు అక్కడ మా దగ్గర రావచ్చంట. వచ్చి దే కెన్ అంటే ఆస్క్ మా ఎక్స్పీరియన్స్, మా ఒపీనియన్స్ తీసుకొని దే కెన్ అంటే ఆ పాజిటివ్ థాట్స్ ని ఫిల్ చేసుకొని మేబీ మనం సాల్వ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, బట్ దే లీవ్ ద కుటీరం విత్ పాజిటివ్ థాట్స్ అని అప్పుడప్పుడు చెప్తుంటారు. ముస్లింలు అయిపోయాక మనం ఆ పని చేద్దాం, వి షుడ్ బి హెల్ప్ఫుల్ టు యంగ్ కపుల్ అనేసి. నేను చేసే ఒక చిన్న పని మీకు మధు లవ్స్ మీ సో మచ్ అని మీకు అనిపించే ఒక మూమెంట్. ఎక్కడన్నా ఊరికి వెళ్తే మొత్తం ప్యాక్ చేసి పెట్టేస్తాను, నా డ్రెస్సులన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తాను. హౌ అన్రొమాంటిక్. మీ క్వశ్చన్ కి కూడా నా దగ్గర బెటర్ ఆన్సర్స్ ఉన్నాయి యువర్ ఆనర్. యు ఆర్ మోర్ రొమాంటిక్ దెన్ మీ. నేను చేస్తే చాలా చిన్న పని, బట్ మీకు అది అబ్బా మధుకి నేనంటే ఎంత ప్రేమ అనిపించేది.
లగేజ్ సర్దడం, బట్టలు పడతేయడం, కాదు ఉతికి ఇవ్వడం. అది ఉంది కాబట్టే కదా అన్నిట్లో చూస్తున్నాను కదా. వాట్ దట్ లిటిల్ థింగ్ అంటే ఆ లిటిల్ థింగ్ ఎక్కడ వెతకను నేను. పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని వర్క్ చేసుకుంటున్నావు, అన్ని చూసుకుంటున్నావు. దెన్ వాట్ ఇస్ దట్ లిటిల్ థింగ్? ఎవరన్నా చేయని వాళ్ళనుకో, అప్పుడు వాళ్ళు ఒకటి చేశారంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. అన్ని చేసేటప్పుడు ఏమనిపిస్తుంది? ఉంటది కదండి, నాకు మా ఆవిడకి నేనంటే ఎంత ఇష్టం అని అనిపించే మూమెంట్స్ ఉంటాయి కదా. నేనన్నా అడిగితే చేసి పెడతావు. అవును కదా. ఎక్కడన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే అప్పుడు కొంచెం సాల్వ్ చేస్తాం. అదే మంచిది కదా. అన్ని పాజిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఇంకేమిటి? వాట్ ఇస్ దట్ లిటిల్ థింగ్ అంటే లిటిల్ థింగ్ ఎక్కడ వెళ్తుంది? ఐ డోంట్ నో. నేను సి ఇఫ్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దాట్, నేను సడన్ గా మీరు కూర్చొని మీరు సీరియస్ గా ఏదో పని చేసుకుంటూ ఉంటారు, ఆర్ ఏదో చేస్తుంటే స్మార్టీ యు లుకింగ్ సో స్మార్ట్ అని చెప్తా. అవును, క్యూటీ అని. అవును అని అలా చెప్తానా? చెప్పను కదా. మీరు చెప్పరు. నేను చెప్పినప్పుడు మీకేమనిపిస్తుంది? ఏదో పిచ్చి ప్రేమ అండ్ రిలేషన్షిప్, ఈ భార్యాభర్తల అనుబంధం, ప్రేమని ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు? అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు ఒకలాగా చూస్తాం కదా, ఆఫ్టర్ దిస్ 16 years అండ్ అప్ టు నాతో ట్రావెలింగ్ దిస్ 16 years. సో ప్రేమ మీద, ఈ భార్యాభర్తల అనుబంధం మీద ఇప్పుడు రైట్ నో మీ ఒపీనియన్ ఏంటి? మేజర్ రెస్పాన్సిబుల్ రోల్, మోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ మోర్ ఆఫ్ రెస్పెక్ట్. ఇవన్నీ కలిపితేనే లవ్, రిలేషన్షిప్ అని ఉంటుంది. లేదంటే అంతే ఉండదు. Okay. What's the moment in our relationship that you'll never forget and why? Labor ward. Labor ward. పిల్లలు పుట్టినప్పుడు, తన్విన్ ఫస్ట్ పుట్టినప్పుడు అంటే అన్ని ఎమోషన్స్ ఒకేసారి కలిసి వస్తుంది. అది ఎప్పుడు అలాంటి ఎమోషన్ ఫీల్ అవ్వలేదు. సో అది సెకండ్ టైం అదే రిపీట్ అయింది గగన్ పుట్టినప్పుడు. And why? Why is that so special? Because I became a father. Okay. అయిపోయినాయి మన క్వశ్చన్స్ అన్ని, and you won Madhumita in your life. Okay, thank you so much. నాకు అది గుర్తు చేసినందుకు thank you so much. And ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఇంకొక పోర్షన్ ఆఫ్ మై హార్ట్ ని, ఆల్రెడీ హార్ట్ఫుల్ మీరే ఉన్నారు, బట్ నా హార్ట్ కొంచెం ఎన్లార్జ్ అయ్యి ఆ పోర్షన్ కూడా మీకే ఇచ్చాను, హెల్దీగా, హ్యాపీగా. ఓకే, సో థ్యాంక్ యూ. ఓకే, కెన్ ఐ గో? yes you can. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇంటర్వ్యూ చేసినారు. లైఫ్ ఎప్పుడు ఇలాంత మంచి ఇంటర్వ్యూ నేను చేయలేదు. నేను ఎవరు చేయరు కూడా, బికాజ్ ఓన్లీ యువర్ వైఫ్ కెన్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఎవరన్నా అడిగితే. ఓకే, బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye-bye.